సాధారణంగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిని ఇంట్లో వేధించే రెగ్యులర్ ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది దోమల బెడద అన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఈ దోమల బెడద ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఏకంగా ఇంట్లో మనుషులు ఉంటున్నారా లేకపోతే దోమలు ఉంటున్నాయా అన్న విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే మనుషుల కంటే దోమలే ఎక్కువగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఇక దోమలు మనుషులపై దాడి చేస్తున్న తీరు చూస్తుంటే మనుషులకి దోమలకి మధ్య ఏదో జన్మలో శత్రుత్వం ఉందేమో అన్న భావన కలుగుతుంది. ఇంత దారుణంగా కనీసం కనికరం చూపించకుండా దోమలు కుడుతూ రక్తాన్ని పీల్చేస్తుంటాయి. ఇక ఇదే దోమలు ఎన్నో సీజనల్ వ్యాధులకు కారణం అవుతూ ఎంతో మందిని ఆసుపత్రి పాలు చేస్తాయనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా అందరినీ దోమలు కుడతాయన్న విషయం తెలుసు, కానీ కొంతమందిని మాత్రం ఏకంగా మరింత ఎక్కువగా కుట్టడం చాలా విచిత్రమైన విషయం. ఇలా కుట్టినప్పుడు నీ రక్తం తీయగా ఉన్నట్లు ఉంది, అందుకే నిన్ను దోమలు ఎక్కువగా కుడుతున్నాయని సరదాగా కామెంట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది జనాలు. అయితే కొంతమంది వ్యక్తులను దోమలు మిగతా వారితో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగా కుడుతూ ఉండటానికి వెనక పెద్ద కారణమే ఉందట. మద్యం తాగిన వారు ఇలా తమని దోమలు ఎక్కువగా కుడుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. దీనికి గల కారణాన్ని జపాన్లోని టోమాయా యూనివర్సిటీ బయోడెఫెన్స్ మెడిసిన్ విభాగం గుర్తించింది. ఇక్కడ నిపుణులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం బీరు తాగేవారిని దోమలు ఎక్కువగా కుడతాయని ఆ అధ్యయనంలో తేల్చి చెప్పింది. బీరు తాగటం వల్ల శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు ఇక వారు విడుదల చేసే చెమట CO2 దోమలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయట. అందుకే మిగతా వారితో పోల్చి చూస్తే దోమలు బీరు తాగే వాళ్ళనే ఎక్కువగా కుడతాయి. మరి మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైనట్లయితే మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.